సారీ సింధు, ఏ ఒక్కరోజు కూడా నీ మాట నేను వినలేదు, అసలు నిన్ను నమ్మలేదు. అప్పుడే నీ మాట విని మా వదిన గురించి ఎందుకు ఇలా చెప్తున్నావని నీ మీద కొంచెం నమ్మకం పెట్టి ప్రాజెక్ట్ విషయంలో, మా వదిన విషయంలో నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని ఆలోచించుంటే ఇప్పుడు అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్రతిసారి ప్రతి విషయంలో నేను నిన్ను అనుమానిస్తూ అవమానిస్తూనే వచ్చాను. నీ కష్టాలకి, నీ బాధలకి నేనే కారణమయ్యాను. సింధు, నన్ను క్షమించు, క్షమించు సింధు, నన్ను క్షమించు. యష్, ఏంటిది? నువ్వేం కావాలని నా విషయంలో ఏ తప్పు చేయలేదు. నీకు క్లారిటీ లేకే నువ్వలా చేసావు. నువ్వు నన్ను అనుమానించినా, నన్ను కాదు అని దూరం పెట్టినా నాకన్నీ నువ్వే అనుకున్నాను. భర్తగా నువ్వు నాతో ఉండాలనుకున్నాను. నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలను. ఎంతటి బాధనైనా, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలను. నేనేం చేసినా అది నీ మంచి కోసమే, మన కుటుంబ శ్రేయస్సు కోసమే యష్. జరిగిపోయిన దాని గురించి బాధపడి లాభం లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఆలోచించాలి. కింద పడ్డా సరే మళ్ళీ లేచి నిలబడి పరిగెత్తేవాడే జీవితంలో గెలుస్తాడు యష్. మధు వల్ల మన కుటుంబ పరిస్థితి మొత్తం మారిపోయింది. మనల్ని నమ్మిన జనాలకి సమాధానం చెప్పాలంటే ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు తిరిగి తీసుకోవాలి. అందుకోసం మనిద్దరం కలిసి ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. ఇప్పుడు జరిగే గొడవలు మన పిల్లల భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపించకూడదు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం నా చేతగానితనం, నా మూర్ఖత్వం, నా నిర్లక్ష్యం. అదే నేనే సరిగ్గా ఉండుంటే ఈ తప్పులన్నీ జరిగేవే కాదు. మా వదిన్ని గుడ్డిగా నమ్మి నా కుటుంబాన్ని నేనే ప్రమాదంలోకి నెట్టాను. యష్, కన్నీళ్లు ఏ సమస్యకి పరిష్కారం చూపించలేవు. ఆలోచన మాత్రమే పరిష్కారం చెప్తుంది. నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఆ మధుని, మారుతీరావుని ఎదుర్కోవడం పెద్ద విషయమేమీ కాదు. పోయిన దాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకొచ్చే శక్తి, సామర్థ్యం నీకున్నాయి. ఏమో సింధు, జరిగిన దాన్ని ఈజీగా అయితే తీసుకోలేకపోతున్నాను. యష్, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. యష్, చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకున్నయ్యో. నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో.
పెళ్లి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే 7 అడుగులని 7 జన్మలకి ఏకమైపోదామా వచ్చేసావు తేజ. నువ్వు నాతో లేకపోయేసరికి నాకు చాలా భయం వేసింది తెలుసా. అసలేం జరుగుతుంది మధు? మా మీద పగ తీర్చుకోవడానికే నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చావని, ఇన్ని రోజులు నాకు భార్యగా నటించావని మా అమ్మ నాన్న అంటున్నారు. అంటే తేజ అది నిజం చెప్పు మధు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? మా వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం నువ్వు నాకు భార్యగా నటిస్తున్నావా? లేదు తేజ, నేను నీ దగ్గర అసలు నటించలేదు. అసలు ఏం జరిగిందంటే, ఒకప్పుడు మీకు టింబర్ డిపో ఉండేది కదా. అవును. ఆ టింబర్ డిపోలోని మా అమ్మ నాన్న పని చేసేవారు. మీ నాన్న చేసిన దుర్మార్గం వల్లే మా అమ్మ నాన్న మంటల్లో కాలిపోయి చనిపోయారు. అంటే మా అమ్మ నాన్న చెప్పినట్టు నిజంగానే మా వాళ్ళ మీద కక్ష కట్టి మా ఇంటి కోడలు అయ్యావు కదూ? నాకు భార్యగా నటించి నన్ను మోసం చేశావు కదూ? మీ వాళ్ళ మీద నాకు పగున్న మాట నిజమే తేజ. కానీ ఎప్పుడైతే నీకు దగ్గరయ్యానో, నీ అమాయకత్వం, నీ మంచితనం చూసి నిజంగానే మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నాకు మీ వాళ్ళ మీద ప్రతీకారం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా నీ ఎదుగుదల, నీ ఇంట్లో నీ వాళ్ల ముందు నిన్ను గొప్ప స్థానంలో నిలబెట్టడం కూడా ముఖ్యమనుకొని కోడలిగా నీతో పాటు ఈ ఇంట్లో అడుగుపెట్టాను. ఇది నిజం తేజ. లేదు మధు, నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నీ మీద నాకు డౌట్గా ఉంది. తేజకి నా మీద డౌట్ వస్తే ప్రాబ్లం అవుతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. చెప్పు మధు. నేను చెప్పిందంతా నిజం తేజ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం కూడా. నా పగ గురించి నీకు చెప్తే ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావనోనని భయపడి చెప్పలేదు. నీ దగ్గర నిజం దాయాలని నేనెప్పుడూ అనుకోలేదు తేజ. సరైన టైంలో నీకు నిజం చెప్పాలని ఎదురు చూస్తున్నాను. కానీ ఎలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నన్ను క్షమించు తేజ, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదంతా ఓకే మధు, అసలు నువ్వు ఈ మారుతిరావుని ఎందుకు కలిసావు? అతను అంత మంచివాడు కాదు. లేదు తేజ, మా మావయ్యని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. జనాల డబ్బు అన్ని కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నా ఏనాడు ఒక్క రూపాయి కూడా ఆయన ఆశించలేదు. మొత్తం మనల్ని తీసుకోమన్నాడు. పైగా నేను నీకు దగ్గరవ్వటానికి కూడా కారణం ఆయనే. మొదట్నుంచి నీలాగే తేజ చాలా మంచివాడు అని నాకు చెబుతూ నన్ను నీకు దగ్గర చేశాడు. ఏ సంబంధం లేకపోయినా నాకు తల్లి తండ్రి ఆయన అయ్యి నన్ను పెంచాడు. ఏం తేజ, బాగున్నావమ్మా? మధుని అపార్థం చేసుకోకు తేజ. నేనంతా విన్నాను. మధు చాలా మంచిది. మీ నాన్న తనకి చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మీ ఇంటికి వచ్చిందే తప్ప
నీ దగ్గర నటిస్తూ నిన్ను మోసం చెయ్యాలని కాదు. మీ నాన్న ఎంత దుర్మార్గుడో నీకు తెలీదు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మీ టింబర్ డిపోని కూడా తనే దగ్గరుండి తగలెట్టాడు. ఆ మంటల్లోనే మధు పేరెంట్స్ కాలి బూడిదైపోయారు. ఈ విషయం నేను మీ నాన్నతో చెప్పినా మధు గురించి అస్సలు పట్టించుకోలేదు. కానీ మీ నాన్న ప్లాన్ రివర్స్ అయ్యింది. ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. మీ నాన్న పైకి మంచివాళ్ళ నటిస్తాడు అంతే. నా మీద మీ అందరికీ ద్వేషం పెరగడానికి కూడా కారణం మీ నాన్నే. నువ్వంటే నాకు ఎలాంటి కోపం లేదు తేజ. నువ్వంటే నాకు ఇప్పుడు ఇష్టమే. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక. దయచేసి అర్థం చేసుకో. సింధు, అమ్మ సింధు, సింధు, హ్యాపీనా? నాకు చాలా సంతోషంగా ఉంది సింధు. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నీ ముఖంలో వెలుగు కాంతులను చూస్తున్నాను. త్వరగా వెళ్ళి రెడీ అయ్యారా అమ్మా? ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. ఆ మహాదేవుడికి పూజ చేద్దాం. మనల్ని పట్టి పీడిస్తున్న ఆ దరిద్రం, ఆ మధు మారుతీరావనే దెయ్యాలన్నీ వదిలిపోతాయి. వెళ్ళమ్మా, తొందరగా రెడీ అవ్వు. సరే అత్తయ్య. ఏంటిదాము చాలా హ్యాపీగా ఉన్నావు? మళ్ళీ మనకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి చంద్ర. సింధు యష్లు ఒక్కటయ్యారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది అసలు. ఈరోజు మనకి ఎంతో మంచి రోజు. అవును దాము, యశ్ సింధు కలవాలని కదా ఎన్ని రోజులు మనం ఎదురు చూసాం. ఆ రోజు ఇప్పటికొచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. ఈ రోజుని ఒక పండగలా జరుపుకుందాం. అలాగే చంద్ర, ముందు రెడీ అవుదాం. పద పద. సింధు, ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్య, నేను వాళ్ళకిచ్చిన డబ్బుని తిరిగి వాళ్ళ నుంచి ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. బాగుంది సింధు. యష్ని ఆలోచనల్లోంచి బయటికి తీసుకురా అని చెబితే వాడి ఆలోచనలు నువ్వందిపుచ్చుకున్నావా? తీసేయ్, నీ మైండ్లో నుంచి అవన్నీ తీసేయ్. అన్నీ అవే సర్దుకుంటాయమ్మా. వాటి గురించి మనసులో కంగారు పడకు. ఈరోజు నువ్వు యష్ కలిసిన రోజు. మనింట్లో సంబరాలు సంతోషాలు ఉండాలే తప్ప ఇక వేటికి చోటు లేదసలా.
నువ్వు దేని గురించి ఆలోచించకుండా నిష్టగా శివుడికి పూజ చెయ్యి. కార్తీక సోమవారం రోజు ఆ మధు బండారం బయటపడాలని నువ్వు యష్ కలవాలని పూజ చేశావు కదా. ఉమ్, ఆ శివయ్య దయవల్ల రెండూ జరిగాయి కదా. ఈరోజు చాలా మంచి రోజు. ఏమో ఇవాళ నువ్వు చేసే పూజ వల్ల ఆరాధ్య మనసు మార్చుకొని నీ మీద కోపం పోయి మనింటికొస్తుందేమో. అదే జరిగితే నీ 3 కోరికలు తీరినట్టే కదా. ఆ మహాదేవుడు నా కోరికనైతే తీర్చాడు కానీ యష్ బాధని తీర్చలేకపోయాడత్తయ్యా. యష్ రాత్రంతా బాధపడుతూనే ఉన్నాడు. అందరం కలిసామన్నా ఆనందం లేకుండా పోయింది. నీ కోరిక తీర్చిన ఆ మహాదేవుడు నా కొడుకు బాధను తీర్చలేడా ఏంటి? అన్నింటికీ ఆ శివుడే దారి చూపిస్తాడమ్మా. నువ్వెళ్ళి యష్ని శశిని లేపి వాళ్ళని పూజకి రెడీ చేయి. వెళ్ళు, ఇవన్నీ నేను చూసుకుంటానులే. వెళ్ళు. సరే అత్తయ్య. ఓకే శశి, నువ్వు రెడీ? అమ్మా, నాన్న ఎందుకలా డల్గా ఉన్నారు? ఏమైంది? ఆ, ఏం లేదమ్మా, నాన్న కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్లో ఉన్నారు కదా, అందుకే కొంచెం డల్గా ఉన్నారు అంతే. నాన్నని కూడా రెడీ చేయమ్మా, అందరం కలిసి పూజ చేద్దాం. అలాగే, నేను వెళ్ళి మీ నాన్నని రెడీ చేస్తాను. హ్మ్. అమ్మా, ఏంటి శశి? రిషి స్పోర్ట్స్ ట్రిప్ కి వెళ్ళాడు కదా, ఎప్పుడొస్తాడు? ఇంకొన్ని రోజులు పడుతుందమ్మా. రిషిని మిస్ అవుతున్నానమ్మా. పూజకి వాడు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అసలు. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ. నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. యష్, సింధు, కాఫీ. సింధు, షర్ట్ బటన్ ఓడిపోయింది, కొంచెం కుడతావా ప్లీజ్? ఎవరే నువ్వే ఏం చేసినావే, ఎటుగా నన్నే లాగేసినావే. చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే. ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదరే ముందో దాచేసినావే. రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే. యష్, ఏంటి? నువ్వెప్పుడు నవ్వుతూ ఇలాగే హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటేనే నాతో పాటు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. నా హ్యాపీనెస్కి కారణం నువ్వే సింధు. రాత్రి నువ్వు చెప్పింది నిజమే. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడితే ఏం లాభం లేదు. పోగొట్టుకున్న డబ్బుని తిరిగి ఎలా రాబట్టుకోవాలో ఆలోచించాలి. దానికోసం ప్రయత్నం ఆరంభించాలి. ఇప్పటివరకు మా వదిన విషయంలో నువ్వు నేను విడివిడిగా పోరాటం చేశాం. ఇక నుంచి ఇద్దరం కలిసే యుద్ధం చేద్దాం. మనల్ని నమ్ముకున్న జనాలకి న్యాయం జరగాలి. అలా జరగాలంటే నువ్వు నా పక్కన ఉండాలి. నువ్వు నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యం వస్తుంది. అప్పుడు వదిన మారుతీరావులే కాదు, ఎవరొచ్చినా నన్నేం చేయలేరు. నా భార్యే నా సైన్యం. ఇది మనసు పండగని అనుకోనా. కల ఎదుట వాలినది నిజమేనా.
తెగ బాగుంది నిన్నింక వదలనులే నీ చెయ్యి విడవనులే నీలోంచి కదలనులే పూజకి టైం అయింది, నేను వెళ్ళి ఏర్పాట్లు చూడాలి. సింధు ఒక్క నిమిషం. కొంచెం టైం ఇవ్వండి, అన్నీ నేను సరి చేస్తాను. తప్పు ఎవరి వల్ల జరిగితే ఏముంది సార్, శిక్ష అనుభవిస్తుంది మేం కదా. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నేను పడ్డ నరకయాతన నా తర్వాత తరం పడకూడదనుకున్నాను. ఈ కష్టం తట్టుకోలేక నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది.